హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి గుడి ప్రతిష్టల్లో మూడో రోజు పూజలన్నీ అయిపోయిన తర్వాత 11 గంటలకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఇంకా గుడి ప్రతిష్ట టైం అవుతుంది కదా, కలశాన్ని తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి గుడి మీదకి తీసుకొని వెళ్తున్నారు ప్రతిష్ఠించడానికి. ఇంతకీ గుడి ఎక్కడ ఏంటో చెప్పలేదు కదా. ఈ గుడి వచ్చేసి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి అనే గ్రామంలో. గుళ్ళో దేవుడి పేరు వచ్చేసి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి. ఇక్కడ పంతులు గారి చేతిలో యంత్రాలు ఉన్నాయి కదా, ఆ యంత్రాలకి 3 రోజుల పాటు పూజలు జరిగినాయి. ఆ యంత్రాలని విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు కదా, ఆ విగ్రహాలు ఎక్కడ పెట్టాలో అక్కడ విగ్రహాల కింద ముందు ముహూర్తానికి ఆ యంత్రాలు పెట్టేస్తారు. ఆ యంత్రాలు పెట్టించిన తర్వాత నవధాన్యాలు, పాదరసం, రూపాయి నాణేలు అలా అన్నీ పెట్టించి యంత్రాలను పెట్టిస్తారు టయానికి. ఈ పూజలకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏందో చూద్దాము. 3 రోజులు ఉదయం సాయంత్రం తలస్నానం చేయాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి. కొత్త బట్టలు అంటే ఉతుకుబడిన బట్టలు. ఫస్ట్ రోజు మన చేతికి కంకణం కడతారు. ఆ కంకణం కట్టుకునేటప్పుడు ఏ బట్టల మీద అయితే ఉన్నామో అదే బట్టలు 3 రోజులు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పూట మాత్రమే భోజనం చేయాలి, 2 పూట్ల టిఫిన్ చేయొచ్చు. నేల మీదే పడుకోవాలి, మంచం మీద కూర్చోకూడదు. ఇక్కడ పూజ చేసే బ్రాహ్మణులు కూడా కొత్త బట్టలే కట్టుకున్నారు. ఫస్ట్ రోజు మా చేత పెట్టించారు వాళ్ళకి బట్టలు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కలశాన్ని తీసుకొని గుడి మీదకి వెళ్తున్నారు ప్రతిష్ఠించడానికి టైం అవుతుందని. ఈ శివాలయానికి వచ్చేసి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే కార్తీక మాసం నుంచి మొదలు పెట్టుకుని మార్గశిరం, పుష్యం, మాఘమాసం ఈ 4 నెలలు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. శివస్వాములు, అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుంటారు కదా, వాళ్ళకి 4 నెలలు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సంతానం, ఉద్యోగ ప్రాప్తి, కోరిన కోరికలు తీరడానికి ఈ గుళ్ళో వచ్చేసి శివుడికి అభిషేకం చేయించుకొని నవగ్రహ శాంతి చేయించుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయి. ఈ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కొన్ని లైవ్ వీడియోస్ కూడా ఉన్నాయి. దాంట్లో వచ్చేసి పూర్ణాహుతి, శివపార్వతుల కళ్యాణం ఈ వీడియోస్ ఉన్నాయి. ఎవరన్నా చూడాలనుకుంటే చూసేయండి. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత ఊరందరికీ భోజనాలు కూడా ఉన్నాయి. ఆ వీడియో మిస్ అయింది, ఎందుకంటే నేను భోజనం చేసేటప్పటికి టైం 3 అయిపోయింది. కళ్యాణంలో కూర్చున్నాం కదా, కళ్యాణం అయిపోయేటప్పుడు 3 అయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు భోజనాలు ఏం లేవు, ఓన్లీ పులిహార ఒక్కటే ఉంది. అదే తినేసి వచ్చేసాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ పూజలు జరిపించడానికి వచ్చిన వేద పండితులు మా పక్కూరులో ఉన్న వేద పాఠశాల నుంచి వచ్చారు. వీళ్ళు మంత్రాలు ఎంత బాగా చదువుతున్నారంటే మీరు చూస్తుంటే రికార్డ్ చేసినట్టు ఉన్నాయి కదా, రికార్డ్ చేసినవి కాదు, వాళ్ళు చదివినవే. లాస్ట్ వీడియో వచ్చేసి నాకు కాపీరైట్ క్లెయిమ్ కూడా వచ్చింది. ఆ వీడియోలో వచ్చేసి వాళ్ళకి రికార్డ్ అయినట్టుగా వినిపించింది, రికార్డ్ అయినవి కాదు. వీళ్ళు వచ్చేసి వేద పాఠశాలలో వేదం బాగా చదివిన వాళ్ళు కదా, అందుకనే వాళ్ళు చదివే మంత్రాలు అంత స్పష్టంగా లయబద్ధంగా ఉన్నాయి. जलभ्यसे बोधय मठन्तमुखं भवेतर्बाहेतर्तस्मै रुद्राय नमोऽस्तु अध्येन वरदान निक्षिप्या रात्रे सदादि जलितापगातं भागं निद्रमीमहे प्रमोदस्य प्रमुखो विमकसदा अनिकारिकर्ताराधुर्विघ्नादिदेवताः अध्येन वरदानि निक्षिप्य मञ्जलोः तत्सुवर्णगौहिरण्यमभवतो तत्सुवर्णस्य जन्म सुवर्ण आत्मना भवति सुवर्णादि पञ्चलोहानि निक्षिप्य ఇక్కడ వచ్చేసి నవరత్నాలు, నవధాన్యాలు, పాదరసం, పసుపు, కుంకుమ, రూపాయి కాయిన్ అన్నీ వేయించారు. మేము ఒక్కళ్ళమే కాదు, వచ్చిన భక్తులు కూడా వేయచ్చు అని చెప్పేసి అన్నారు. అందరూ వేశారు. ओम
శనీశ్వరాసనమూర్తయే నమః. మధ్యస్థాని దాసరే శుభాది సువిధాభగా సంభాగం నిత్రమీమహే మధ్యే పాదరసమ్మిన్యస్యా సహిరత్రాని దాసరే శుభాది సువిధాభగా సంభాగం నిత్రమీమహే మధ్యే నవరత్నాని నిక్షిప్య తత్సువర్ణో హిరణ్యమభవతు తత్సువర్ణస్య సువర్ణాత్మనా భవతి సువర్ణాదిపంచలోహాని నిక్షిప్య స్థిరోభయక్షుత్వా స్థిరో భవ వరదో భవాదుమకో భవాదు ప్రసన్నో భవ స్థిరాసనం గురు. కంకణం కట్టుకున్న దంపతులు ఇక్కడికి రావాలి. మీరు ఒక విగ్రహం దగ్గర ఉండండి. ఎవరు పిలుస్తున్నారండి? పిలుస్తున్నారు బలిపీఠం దగ్గర పట్టుకోండి. నందీశ్వరుడి దగ్గర వదండి. నేను ఇప్పుడే వచ్చేసాను. నేను పంపిస్తాను వీడియోల తర్వాత. ఇంకా ముహూర్తానికి 10 నిమిషాల సమయం ఉన్నది. స్వాములందరూ కూడా సిద్ధంగా ఉండాలి. శిఖరం ఎక్కినటువంటి స్వాములు దర్పన్యాసం చేయిస్తారు. శిఖరం ఎక్కినటువంటి స్వాములు దర్పన్యాసం చేయిస్తారు. పశ్యతి విశ్వమానజగో మన్యురింద్రో మన్యురే మాసదేవో మన్యురః తావరుణో జాతవేదాః పాహినో మన్యాతమసా సజోషాః అమిత్రః వృత్రః రస్యః విశ్వావశోన్యాభరాత్మన్నః అవిభూత్యో స్వయం భూర్భావో అభిమానినః అతిరిక్తః మానస్పాన్ స్వజప్రతనాశుదేః ఆగష్టన్నమపరేతో అస్మిదపత్రత్వా ఆతమిషస్య ప్రజేతః ఎవరైనా సరే విగ్రహాల కింద నవరత్నాలు పంచలోహాలు మాత్రమే వేయాలి. నవధాన్యాలు హోమంలో వేయాలి. స్వయంభూర్భామో అభిమాతిషాః పక్కన గుడి అని చెప్పాను కదా, ఆ గుడిలో దేవుడి పేరు వచ్చేసి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి. ద్వారపాలకులు వచ్చేసి శ్రీ సువత్సల శ్రీ ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడిలో వచ్చేసి ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభానికి కూడా సేమ్ టైమింగ్, అందుకే అందరూ అలా వచ్చేసి నుంచున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా ధ్వజస్తంభానికి కింద ఇలా ఒక యంత్రం పెడతారు. యంత్రము, నవధాన్యాలు, నవరత్నాలు, రూపాయి కాయిన్ వేశారు. ఈ యంత్రాన్ని టైం అవుతుంది కదా ప్రతిష్ఠించడానికి సిద్ధం చేశారు. అదే టైంలో ఇక్కడికి
పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కిలారి రోసయ్య గారు వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారితో కూడా పూజ చేయిస్తున్నారు. ఈ గుడిలో దేవుడి పేరు వచ్చేసి సంతాన వేణుగోపాల స్వామి కదా. ఎవరికన్నా సంతానం లేని వాళ్ళు ఈ గుడిలో దేవుడికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రతిష్ఠ జరుగుతుంది. చూస్తున్నారు కదా, పైన కలశాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది, చూసేయండి. ఆ గుళ్ళో వచ్చేసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. ఈ గుళ్ళో వచ్చేసి యంత్రాలకు పూజ చేసాం కదా, ఆ యంత్రాలను ప్రతిష్ఠించాము. ఇప్పుడు వచ్చేసి విగ్రహాలను తీసుకొచ్చి వాటి స్థానాల్లో ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ విగ్రహాలకి పూజలు చేశాం కదా 2 రోజుల నుంచి, ఈ విగ్రహాలకి మళ్ళీ పూజ చేయించి కొబ్బరికాయ కొట్టించారు. ఇప్పుడు వచ్చేసి ఈ విగ్రహాలను తీసుకెళ్లి వాటి స్థానాల్లో ప్రతిష్ఠిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, శనీశ్వరుడు, బలిపీఠం, వీటిని ప్రతిష్ఠించాలి. ఇంకా ప్రతిష్ఠ చేసిన తర్వాత అవి అక్కడ ఫిట్ చేసిన తర్వాత ఆ మైనం తీయాలి. వాళ్ళు కళ్ళు అప్పుడు వీళ్ళు ప్రతిష్ట నిర్మాణం దానికి పోసినట్టు. పోతాం మనుషులు అమ్మా విడివాళ్ళు తప్పండి, అసలు అడ్డు తప్పండి, దారి లేవాలి అడ్డు.
ఒకళ్ళ మాట మీద వెళ్ళండి దయచేసి. వేరు, ఇవాళ వేరు, మీరు కింద పెట్టాయి స్వామి వాతావరణం పెట్టుకోవాలి స్వామి. ఆ చేతులు వాతావరణం వేసుకుంటే ఆ చేతులు తీసేయి. వద్దా? అసలు ఆ గోతం అసలు. పార్వతీ పదయే పట్టుకోండి జాగ్రత్త నిరాశగా రండి, తొందర లేదు. పట్టుకోండి. అమ్మా అంటే చెప్పండి. ఆవిడేది? ఆవిడ రాలేదు. రాలేదా? అడ్డు లేవండి, అడ్డు లేవండి, కొంచెం అడ్డు లేవండి. మెల్లిగా జాగ్రత్తగా పెట్టు. వంగుతావా? కుర్చీ వెళ్ళా సార్. ఏంటి ఈ పసుపమ్మ ఏ పండాలి అంతే. చూసారు కదా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.